హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్, మీరు చేసిన టెక్నికల్ అదే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక మొబైల్ గురించి తెలుసుకుందాం. మొబైల్ అనేది చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఫ్యూచర్స్ కూడా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చి మనకు బడ్జెట్లో లభిస్తుంది. ఈ మొబైల్ వచ్చి మనకి ప్రైస్ వచ్చి మనకి 10,499 రూపాయలు. ఈ ప్రైస్లో ఈ మొబైల్లో ఈ ఫెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు తమిళ చూస్తేనే అర్థమవుతుంది మొబైల్ అనేది ఏ మొబైలో మీకు. ఫ్రెండ్స్, ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మొబైల్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫుల్ స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ వచ్చి మనకి ఫ్రెండ్స్, మొబైల్ వచ్చి మనకి పోకో M6. ఈ మొబైల్ వచ్చి మనకి 2 days బ్యాకే మనకి ఫ్లిప్కార్ట్లో సేల్స్ కూడా స్టార్ట్ అయినాయి. అయితే ఇందులో స్పెసిఫికేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ గురించి అయితే ఈ మొబైల్ ఎలా ఉంది, దీని మొబైల్ కొనచ్చా లేదా అనే గురించి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తాం, మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్తే ఇందులో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ప్రొసెసర్ గురించి. ప్రొసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రొసెసర్ లభిస్తుంది. ప్రొసెసర్ అనేది డ్యూయల్ కోర్ మీద రన్ అవుతుంది. ఈ ప్రొసెసర్ అనేది 4nm చిప్సెట్ మీద లభిస్తుంది. 64 బిట్ మీద రన్ అవుతుంది. ఈ ప్రొసెసర్ అనేది సూపర్ ఫాస్ట్ లభిస్తుంది. అంటే మన గేమర్స్ నార్మల్ పబ్జీ లాంటి గేమ్స్ ఏంటి మనకి హెచ్డీలో మనకు సపోర్టింగ్ అనేది 30 FPS చాలా అద్భుతమైన సపోర్టింగ్ అనేది జరుగుతుంది. గేమింగ్కి అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. బడ్జెట్లో మనకి గేమింగ్ మొబైల్ అంటే ఇదే అని చెప్పొచ్చు. మనకు బడ్జెట్లో అంటే ఈ మొబైల్ వచ్చి మనకి 10,500 రూపాయలకే లభిస్తుంది మొబైల్. ఈ బడ్జెట్లో మనకి గేమింగ్స్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. 5G సపోర్ట్ తోటి అనేది మనకి పోకోలు అనేది చూడొచ్చు. గేమర్స్కి అయితే చాలా అద్భుతంగా ఉంది. నార్మల్ బేసిక్ యూజర్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మల్టీ టాస్కర్ అనేది వీటి కోసమైనా చాలా అద్భుతంగా బెటరు నా ఉద్దేశం ప్రకారం. ఈ ప్రొసెసర్కి అయితే ఒక లైక్ అయితే వేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే గురించి తెలుసుకుందాం. డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లేతో లభిస్తుంది. ఇది IPS డిస్ప్లేతో లభిస్తుంది. LCD ప్యానల్తో లభిస్తుంది. రిఫ్రెష్ రేట్ వచ్చి 90 రిఫ్రెష్తో లభిస్తుంది. అలాగే ప్రొటెక్షన్ వచ్చి గొర్రెల గ్లాస్ 3తో ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇందులో మనకి డిస్ప్లే వచ్చి మనకి బెజిల్లెస్తో లభిస్తుంది, కానీ వాటర్ డ్రాప్ నాచ్తో లభిస్తుంది. డిస్ప్లే అనేది మన ఓల్డ్ వర్షన్ నాచ్తో లభిస్తుంది. డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా గొర్రెల గ్లాస్ 3తో లభిస్తుంది. కాబట్టి చాలా అద్భుతమైన ఫీచర్స్. ఈ డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి 1K రెజల్యూషన్ లభిస్తుంది. ఫుల్ హెచ్డీతో లభిస్తుంది డిస్ప్లే అనేది. ఇది HD+ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. డిస్ప్లే కూడా చాలా బెటర్ అని చెప్తారు. బడ్జెట్లో మనకి ఇంతమంది ఫీచర్స్ ఉన్న మొబైల్స్ అయితే ఇది ఒక్కటే చెప్తున్నాను. అయితే మనకి ఈ ఫీచర్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో మనకి చూడనీకైనా ప్రీమియం క్వాలిటీ లభిస్తున్నాయి. బడ్జెట్ పరంగా చూస్తే మనకి 10,500 మనకి బడ్జెట్లో. చూడండి ఫ్రెండ్స్, మీరే 10,500 మనకు మొబైల్స్ అంటే చాలా అద్భుతంగా ఉంది పోకోలో. ఇందులో మనకి కెమెరా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ విషయం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం అయితే మన వీడియో చూస్తున్నా ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మీరు ఇచ్చే సపోర్టే నాకు కొద్దిగా ఎంకరేజ్ అని చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే కెమెరా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP. ఇది 10x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకొని ఫొటోస్ అనేవి చాలా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. అలాగే సెకండరీ కెమెరా వచ్చి 0.8 MP మైక్రో కెమెరా అనేది. ఈ మైక్రో కెమెరాను ఇది డిజిటల్ జూమ్ 50 MP. ఈ రెండు కెమెరాస్ యూజ్ చేసుకొని ఫొటోస్ అనేది చాలా అద్భుతమైన ఎక్సలెంట్గా తీసుకోవచ్చు నా ఉద్దేశం ప్రకారం. బడ్జెట్లో కూడా ఫొటోస్ క్లారిటీ అనేది పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. మనకి కెమెరాస్ కూడా ఎక్కడ తగ్గకుండా చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మనం 30 FPS ఫుల్ హెచ్డీ వరకు రికార్డింగ్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ 8 MP నార్మల్ కెమెరా అనేది ఓన్లీ బేసిక్గా సెల్ఫీస్కి వీటికే పనిచేస్తుంది. నార్మల్ ఫ్రంట్ కెమెరా గురించి ఎక్కువ చెప్పాల్సుకుంది ఏం లేదు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మనం 30 FPS రికార్డింగ్ అనేది ఫుల్ హెచ్డీలో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని కూడా కెమెరా ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి కెమెరాస్ కూడా ఒక లేక్ అవుతాయండి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. కేబుల్ వచ్చి USB Type-C కేబుల్తో లభిస్తుంది. ఛార్జర్ వచ్చి 18 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది 1 day వరకు ఏ మొబైల్లో చూసినా కూడా బ్యాటరీ బ్యాకప్ అనేది మినిమం అంతే. దాని గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిన విషయం ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ అనేది మనం ఎంత హెవీగా వాడినా కూడా మన వాడకం మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి 1 day వరకు అయితే మినిమం బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక లేక్ అయితే ఫ్రెండ్స్. ఇందులో ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 6GB ర్యామ్ 4GB ర్యామ్ 2 వేరియంట్లు లభిస్తున్నాయి ఫ్రెండ్స్. మనకి ప్రైస్ కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. 2 డిఫరెన్స్గానే ఉన్నాయి ప్రైస్ కూడా. అయితే 6GB ర్యామ్ 256 స్టోరేజ్ ఇచ్చిన మొబైల్ వచ్చి మనకి 11,500 రూపాయలకు లభిస్తుంది. 4GB ర్యామ్ 128 స్టోరేజ్ లభిస్తున్న మొబైల్ అయితే మనకి 10,400 రూపాయలకు లభిస్తుంది. మీకు ఏ స్టోరేజ్ కావాలంటే ఆ స్టోరేజ్ మొబైల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 13 లభిస్తుంది, లేటెస్ట్ వర్జన్ అని చెప్పొచ్చు. ఇందులో వాటర్ అండ్ రెస్ట్ వారంటీ కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ఫీచర్స్. ఇంకా ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫెస్ అయితే ఇలా ఉన్నాయి. ఈ మొబైల్ ఎవరికి నచ్చింది, ఎవరికి నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఉద్దేశం ప్రకారం ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే బడ్జెట్ పరంగానే మొబైల్స్ కూడా వస్తుంది. కాబట్టి బడ్జెట్లో మనకి PUBG ఆడుకునే అవకాశం ఉంది. గేమర్స్ కూడా చాలా బాగానే ఉంది. మల్టీ టాస్కర్ కూడా బాగానే ఉంది. డిస్ప్లే కూడా బాగానే ఉంది. కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. 10,000 బడ్జెట్లో 5G సపోర్టింగ్ కూడా ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈ మొబైల్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది మొబైల్ అనేది. ఎక్సలెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్.
మొబైల్ని అయితే తప్పక వదలకపోయినకండి. బడ్జెట్ పరంగా మొబైల్ తీసుకుందాం అనుకుంటే ఈ మొబైల్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నా ఉద్దేశం ప్రకారం చాలా అద్భుతంగా ఉంది మొబైల్. ఎవరికైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.